గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. కాకుమాన మండలంలో మంత్రి రావెల కిషోర్ బాబు పర్యటిస్తున్నారు. కొండపాటూరులో ముంపు ప్రాంతాల్లో మంత్రి రావెల పరిశీలించారు. వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ఆ వివరాలను మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. గుంటూరు జిల్లాలో వరదలు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రత్తిపాడు నియోజకవర్గంలో నల్లమడ వాగు సృష్టిస్తున్న విధ్వంసం కానీ జల ప్రళయం కానీ మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం అదే నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి రావెల కిషోర్ బాబు కూడా మనతో ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు నల్లమడ వాగు గురించి ఆయన ఎలాగ దీన్ని రెక్టిఫై చేస్తారో ఒకసారి అడిగి తెలుసు. ఈ నల్లమడ వాగు ఎప్పుడు కూడా ఇదే సమస్య సృష్టిస్తూ ఉంది. ఇక్కడ నల్లమల అడవుల నుంచి మొదలవుతాయి నీళ్ళని కూడా. అక్కడి నుంచి మొదలై చిలకలూరుపేట ప్రాంతం నుంచి ప్రయాణించి ఇక్కడ ఇటు పెదనందిపాడు మండలం నుంచి తర్వాత కాకుమాన మండలానికి వచ్చి ఇక్కడ నుంచి బాపట్లకు వెళ్తాయి. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చినటువంటి సంఘటన అని చెప్పేసి మా రైతులు చెప్తా ఉన్నారు. గతంలో ఇంత పెద్ద ఎత్తున నీళ్లు రాలేదని చెప్పేసి చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందని. ఇక్కడ ఇప్పుడు రాజుపాలెం బ్రిడ్జి దగ్గర నుంచి నేను పర్యటన మొదలు పెట్టాను. పెదనందిపాడు మండలం రాజుపాలెం బ్రిడ్జి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నుంచి పెదనందిపాడు బ్రిడ్జి పనులు చూశాను. అక్కడ నుంచి తర్వాత గార్లపాడు వెళ్ళాము, వరగాని వెళ్ళి ఇప్పుడు కొండపాటు వరకు రావడం జరిగింది. ఈ నీళ్లు ఈ విధంగా రావడానికి ప్రధానమైన కారణం, ఈ నీళ్లు మునగటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ అంటే సంపూర్ణంగా ఇక్కడ ఏర్పాటు కాలేదు. డ్రైనేజ్ వ్యవస్థ గతంలో ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉండింది. ఈ నల్లమడ డ్రైనేజ్ వ్యవస్థని మొత్తాన్ని కూడా నిధులు సుమారు 250 కోట్ల రూపాయలతోటి ఈ డ్రైనేజ్ పనులన్నీ చేయాలి అని చెప్పేసి పోల్చుకుంటే ప్రస్తుతం రేట్లతో దాన్ని మళ్ళా రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేస్తే సుమారు 400-500 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ అవుతాయి. ఏదేమైనప్పటికీ ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఒక మూలమైనటువంటి కారణం. డ్రైనేజ్ వ్యవస్థ అంటే ఇప్పుడు రాజుపాలెం బ్రిడ్జి చాలా తక్కువ ఎత్తులో కట్టారు. ఆ తక్కువ ఎత్తులో కట్టడం వల్ల నీళ్ళన్నీ కూడా అక్కడ నిలిచిపోతున్నాయి. తూములు ఎక్కువగా లేవు. అదే బ్రిడ్జి కాస్త ఎత్తులో కట్టి, గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కట్టారు, అది కాస్త ఎత్తులో కట్టి ఇంకా పొడుగ్గా కడితే అక్కడ నీళ్లు సాఫీగా కిందకు వచ్చేస్తాయి. పెదనందిపాడు బ్రిడ్జి కూడా చూశాను. పెదనందిపాడు బ్రిడ్జి కూడా అది కూడా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. ఇప్పుడు పూర్తి చేస్తూ ఉన్నాము. అక్కడ కూడా ఇంకా తూములు కాస్త ఎక్కువ తూములు పెట్టాలి. అక్కడ కూడా నీళ్లు బాగా ఉధృతంగా వస్తూ ఉన్నాయి. ఈ కిందకు వచ్చేసరికి డ్రైనేజ్ పనులకు సంబంధించినటువంటి కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. అన్ని గట్టుల్ని బాగా స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ వాటర్ ఫ్లో దీది ఎక్కడ తూములు పెట్టాలి, ఎక్కడి నుంచి డైవర్ట్ చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, సాఫీగా గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి ఎటువైపు వెళ్ళాలి అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనతోటి మొత్తం ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఒక రూపకల్పన చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి నిధులు సమకూర్చుకుని ఈ ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి మనం ఇప్పుడు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 2 గంటలకి నేను డ్రైనేజ్ ఆఫీసర్స్ మీటింగ్ పిలిచాను. అక్కడ మళ్ళీ ఒకసారి ఈ పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షించి అంటే ఏదో ఒక ఊరిలో ఆ ఊరికి నష్టం జరగకుండా అక్కడ ఒక పని చేయటం కాదు, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఆ ఊరికి సంబంధించి చేయటం కాదు. ఇది మొత్తం ఈ పెదనందిపాడు మండలం కానీ కాకుమాన మండలం, ఈ 2 మండలాలు, కొంత భాగం ప్రత్తిపాడు మండలం, ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక వేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ ఊరు మునక్కుండా ఈ కట్ట వేద్దాం, ఈ ఊరు మునక్కుండా ఈ బ్రిడ్జ్ కడదాం, ఈ ఊరు మునక్కుండా ఇక్కడ తూములు పెడదాం అంటే ఆ నీళ్లు ఎట్టిపోవాలి, మళ్ళీ ఇంకొక ఊరు మీద పడతాయి. గతంలో చాలా కాగితాలకి ప్రతిపాదన పరిమితమై గతంలో విన్నపాలు ఎన్నో ఇచ్చాం కానీ అవి పరిష్కారం కాలేదు. మంత్రి రావెల కిషోర్ బాబు మా ఎమ్మెల్యే కాబట్టి ఈ పరిష్కరిస్తారన్న ఆశనైతే రైతుల్లో ఉంది. తప్పకుండా. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఇదే మండలంలో 8,000 ఎకరాలకును పెదనందిపాడు మండలంలో 2,000 ఎకరాలకి 10,000 ఎకరాలకి మాగానికి నీళ్లు అందించడానికి
పెదనందిపాడులో ఇప్పుడు 12 కోట్లతోటి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టాం మేము వచ్చిన తర్వాత, ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి. అది 80% పూర్తయింది. నవంబర్ కల్లా పనులు పూర్తవుతాయి. ఆ ప్రాజెక్ట్ని డిసెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేస్తే ఈ ప్రాంతంలో 8,000 ఎకరాలు మాగాణి పండటానికి 10,000 ఎకరాల ఆయకట్టుకి అది నీళ్లు అందిస్తుంది. తర్వాత ఇంకొక లిఫ్ట్ని కూడా శాంక్షన్ చేయిస్తున్నాము. అది ఇంకొక 10,000 ఎకరాలకి, సుమారు 25 నుంచి 30,000 ఎకరాలకి నీటి సౌకర్యం ఇవ్వడానికి నీళ్లు, సాగునీరు కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని చేపడతా ఉన్నాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎటొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా బలహీనంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఇప్పటికి కూడా డ్రైనేజ్కి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. మొన్న 10 కోట్లతోటి ఎన్ఎస్పి కెనాల్ మొత్తాన్ని కూడా పనులన్నీ పూర్తి చేశాము. అదేవిధంగా కృష్ణా కెనాల్ పనులు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇమీడియట్గా, అంటే అనుకోకుండా ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి, 15 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ విపత్తులు ఏమైతే ఉన్నాయో ఇవి ముందస్తు చర్యలు తీసుకుని డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా ప్రక్షాళన చేసి, ఆధునీకరణ చేసి, ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఊహించిన విధంగా నీళ్లు ఈ విధంగా వచ్చినప్పుడు ఆ నీళ్లు ఎటువైపు వెళ్ళాలి, ఏ విధంగా దారి మళ్లించాలి, పొలాలు మునక్కుండా, ప్రాణ నష్టం జరగకుండా, కాలనీస్ మునక్కుండా అనేది తప్పకుండా చేస్తాము. ఈ అన్ని పనులు కూడా వేగవంతం చేస్తాం. ఇంకేమైనా కొత్త పనులు చేయడానికి కూడా నిధులు సమకూర్చి మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆధునీకరణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఈ పత్తి, మిర్చి, వరి చాలా పంటలు లాస్ అయ్యారు, వేలాది ఎకరాలు. ఇప్పుడు వీళ్ళకి రైతులకు ఏం చేయబోతున్నారు సార్? ఈ రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మిర్చి కానీ, పత్తి కానీ, ఈ 2 పంటలకి ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టం మొత్తాన్ని కూడా అధికారులు అంచనా, ఒక్క నిమిషం, నష్టం అంతా కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. నష్టపరిహారం తప్పకుండా చెల్లిస్తాం. ప్రభుత్వం పూర్తిగా రైతులను ఆదుకుంటుంది. ప్రభుత్వమే రైతుల ప్రభుత్వం. రైతులను మాఫీ చేసింది మా ప్రభుత్వం. ఎరువులు ఇచ్చాము, ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తున్నాము, గిట్టుబాటు ధర ఇస్తూ ఉన్నాము. సాగునీరు ప్రాజెక్ట్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారు శరవేగంతో పూర్తి చేస్తూ ఉన్నారు. ఆంధ్రనివా కానీ, మరి పట్టిసీమ కానీ, ఆంధ్రనివా కానీ, గాలేరు నగరి కానీ, తోటపల్లి కానీ, ఇవన్నీ కూడా బాబు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం. రైతుల కోసం ఎంతవరకైనా పనిచేస్తాం, ఎన్ని నిధులైనా కేటాయిస్తాం. రైతులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా నష్టపరిహారాన్ని అందించి వాళ్ళని పూర్తిగా ఆదుకుంటాం. ఇది మంత్రి రావెల కిషోర్ బాబు గారి హామీ. ప్రతిపాడు నియోజకవర్గ రైతులకు ఎవరూ నష్టపోకుండా వారికి నష్టపరిహారం ఇప్పించడంతో పాటు ఈ నల్లమడ వాగుకు శాశ్వతమైన పరిష్కారం, ముంపు నుంచి రైతుల్ని బయటపడేసేలా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, అది త్వరలో నెరవేరనుందని ఆయన భరోసా ఇస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.